మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నాకు ఈ సమయాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రెండవదిగా ఈ స్థలములో దేవుని వాక్యాన్ని మీ అందరి మధ్య పంచుకోవడానికి మనకి సమయం ఇచ్చిన దైవజనులు అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ కూడి ఉన్న విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలమ్మ. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విని మనందరము కొన్ని విషయాలు నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తుతులు స్తోత్రములు. గడిచిన వారం అంతా తండ్రి మా అందరినీ ఏ ప్రమాదాలు జరగకుండా మీ రెక్కల చాటున కాచి కాపాడారు. ఈ సమయంలో ఈ పునరుత్థానపు వేళ మీ సన్నిధానంలో మేమందరము చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచి మీ మాటలు విని మా జీవితాలు సరిచేసుకునే అవకాశాన్ని మరొక్కసారి మా అందరికీ మీరు దయచేశారు. ఈ సమయంలో తండ్రి మీ మాటలు వినడానికి మేమందరము ఆసక్తితో మీ సన్నిధానంలో కూర్చుని ఉన్నాం. ప్రభువా, ఒక్కసారి మీ కనుదృష్టి మా అందరిపై ఉంచండి. మీ పరలోక స్వరాన్ని వినిపించండి. మానవ ఆలోచనలు కానీ, మానవుని చిత్తాలు కానీ, మానవుని జ్ఞానము కానీ ఈ స్థలంలో ఏమాత్రము పని చేయకుండా మీ ఆత్మనిచ్చి ముందుకు నడిపించండి. సంఘానికి కావలసినటువంటి మాటలు, గ్రామానికి కావలసినటువంటి మాటలు, ఏ హృదయానికి ఏ వాక్కు కావాలో ప్రతిదీ మీరు అనుగ్రహించండి. మీ తట్టు మేము తిరిగేటట్లు తండ్రి ఈ ప్రసంగం అంతటినీ మీ ఆత్మ స్వాధీనములో ఉంచుకోండి. వ్యర్థమైన మాటలు తండ్రి మాలో నుంచి దూరపరచండి. చెప్తున్న మాకు కూడా మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించేటువంటి వాక్శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించమని, సమస్తము తండ్రి మీ నామానికి మహిమకరంగా, మేలుకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని మీ పాద సన్నిధిలో పెడుతూ యేసు ప్రభువారి ద్వారా ఈ ప్రార్థన అతి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరలోకమందున్న తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనందరము విందాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుతాం. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. చాలండి. ఈ యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్నే మనం ఇప్పుడు అందరం చదువుకున్నాం. అందులో ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరుగుతుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే యేసు ప్రభువారు మరియు పేతురైన సీమోను గారు. ఇప్పుడు ఈ యేసు ప్రభువారు సీమోనుని అంటే పేతురుని ఈ విధంగా అడుగుతున్నారు. ఏంటా ప్రశ్న? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగారు. 16వ వచనం చూడండి. ఆయన మరలా, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి ఆయనను అడిగారు. తర్వాత మళ్ళీ 17వ వచనం కూడా చూడండి. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. ఇక్కడ ప్రియులారా, యేసు ప్రభువారు సీమోను అడిగిన ప్రశ్న ఏంటి? సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఎన్నిసార్లు అడిగారు దేవుడు? 3 సార్లు దేవుడు యేసు ప్రభువారు ఈ సీమోను అడిగారు. ఏంటంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగారు. అర్థమైందా ప్రియులారా? ఏమడిగారు దేవుడు చెప్పండి సీమోన్ని? నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఈరోజు ప్రియులారా, సంఘములో ఇదే ప్రశ్న దేవుడు నిన్ను నన్ను అడిగారు అంటే మనం చెప్పే సమాధానం ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించాలి. ఉదాహరణకి దేవుడే ఈరోజు, జస్ట్ అనుకోండి, దేవుడే ఈరోజు మనందరి దగ్గరకు వచ్చి, ఇశ్రాయేలు గారు కట్టిన సంఘ బిడలారా, 40 సంవత్సరాలు మీ ఆత్మీయ తండ్రి యొక్క ఎదుగుదలలో ఎదిగారు మీరందరూ.
మీరు ఒక్కొక్కరు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మీరు బాప్తీసం పొందినప్పటి నుంచి నా మందిరంలో నా మాటలు వింటూ వస్తున్నారు. అయితే ఒక్క ప్రశ్న సంఘమైనటువంటి మీ అందరినీ నేను అడుగుతున్నాను, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని దేవుడు మనల్ని అడిగారు అనుకోండి. ఇదే ప్రశ్న ఒక్కొక్కరిని పేరు పెట్టి, అమ్మా కనికరమ్మ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు అనుకోండి దేవుడు. లేకపోతే మీ పేర్లు పెట్టి మీరు అసలు నన్ను ప్రేమిస్తున్నారని పేతుని అడిగినట్లు దేవుడు అడిగారు అనుకోండి మనల్ని, మన సమాధానం ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించాలి. మనం సమాధానం చెప్పే ముందు ఇంకొక ప్రశ్న వేసుకోవాలి. నేనైతే ఏమడుగుతానంటే అసలు నిన్నెందుకు ప్రేమించాలి నేను? దేవుడు మన దగ్గరకు వచ్చి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు అనుకోండి, డూ యూ లవ్ మీ అని అడిగాడు అనుకోండి, నేనేం చెప్తానంటే అసలు నిన్నెందుకు నేను ప్రేమించాలి, నువ్వు నా కోసం ఏం చేసావు? ఇప్పుడు దేవుణ్ణి అడుగుతాం మనందరం, నువ్వేం చేసావు అసలు నా కోసం నేను నిన్ను ప్రేమించడానికే? ప్రభువా ఈరోజు నిన్ను నేను ప్రేమించాలంటే అసలు నువ్వేం చేసావో నాకు చెప్పాలి. పేతురు ఆ రోజు అడగలేదు, ఏం చెప్పాడంటే అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించేస్తున్నాను. మనలో కూడా చాలామంది చెప్పే ఆన్సర్ జవాబు అదే. ఏంటో తెలుసా? అవును ప్రభువా నిన్ను ప్రేమించేస్తున్నాను నేను అని చెప్తారు. అందరూ చెప్పేది అదే. ఇప్పుడు చేతులు ఎత్తమన్నాను అనుకోండి, ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని అడిగాను అనుకోండి, అందరి చేతులు లెగిసిపోతాయి. అందరు ఎత్తేస్తారు, నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నాను అని. ఇప్పుడు ఎందుకు ప్రేమించాలి దేవుణ్ణి అనే ప్రశ్న వేసుకుంటే దానికంటే ముందు మనకు ఒక విషయం తెలియాలి. ఆ విషయం ఏంటంటే అసలు మనం ఒక వ్యక్తిని ఎప్పుడు ప్రేమించగలం? ఈ ప్రశ్న వేసుకోవాలి మనం. ఇవన్నీ ఈ మెట్లన్నీ ఎక్కుతూ వెళ్తే అసలు దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలో మనకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. దేవుడు మన దగ్గరకు వచ్చి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే మనం అడిగే ప్రశ్న ఏంటంటే అసలు నిన్నెందుకు ప్రేమించాలనే ప్రశ్న అడగాలి. నిన్నెందుకు ప్రేమించాలో ప్రభువా అనే ప్రశ్న ఆయన చెప్పే ముందు, జవాబు ఆయన చెప్పే ముందు మనం అసలు ఒక వ్యక్తిని, లోకంలో ఉన్న వ్యక్తిని ప్రేమించాలంటే ఏ అర్హతలు ఉంటే ప్రేమిస్తామో అది తెలియాలి ముందు. చూడండి, మనం ప్రియులారా ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఎప్పుడు ప్రేమిస్తామంటే మనకు ఆ వ్యక్తితో అవసరం ఉన్నప్పుడు. ఎప్పుడు ప్రేమిస్తాం చెప్పండి? మనకు ఆ వ్యక్తితో ఏముండాలి? ఖచ్చితంగా అవసరం ఉంటేనే ప్రేమిస్తాం మనం. ఎవరైనా అంతే. వేర్ ఎవర్ యు గో ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక వ్యక్తి వేరే వ్యక్తితో ప్రేమించబడుతున్నాడు అంటే సంథింగ్ హీ నీడ్స్ సంథింగ్ ఫ్రమ్ దట్ పర్సన్. ఆ ఎదుట వ్యక్తి నుంచి ఏదో ఇతనికి అవసరం ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం కూడా వేరే వ్యక్తిని ప్రేమించగలం. ఇది బైబిల్లో ఉంది, అన్నీ చూపించను. రెండో కారణం, మనం ఒక వ్యక్తిని ఎప్పుడు ప్రేమిస్తామంటే మనకు ఏదైనా మేలు చేసినప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాం మనం అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎప్పుడు ప్రేమిస్తాం? అవసరం ఉన్నప్పుడు. రెండు చెప్పండి, రెండు ఎప్పుడు ప్రేమిస్తాం? ఏదైనా వ్యక్తి మనకు మేలు చేసినప్పుడు. ఓకే. మూడోది ఇంకెప్పుడు ప్రేమిస్తామంటే మన మాట వినేటప్పుడు. ఎప్పుడు ప్రేమిస్తాం చెప్పండి? మన మాట వినేటప్పుడు. నాలుగోది ఎప్పుడు ప్రేమిస్తాం అంటే నీకేదైనా ఒక వాగ్దానం చేసినప్పుడు, అంటే ఫ్యూచర్లో నేను బాగా చూసుకుంటాను, భవిష్యత్తులో నీకు నేను తోడుగా ఉంటాను, నీకు అండగా ఉంటాను, నీ అవసరాలు అన్నీ తీరుస్తాను అంటే అప్పుడు కూడా ఒక సాటి మనిషిని మనం ఏం చేస్తామో ప్రేమిస్తాం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఒక వ్యక్తిని మనం ప్రేమించాలంటే అవసరం ఉంటే ప్రేమిస్తాం. ఏ వ్యక్తి అయినా మనకు మేలు చేస్తే ప్రేమిస్తాం. మూడు, ఏ వ్యక్తి అయినా మన మాట వినే వ్యక్తిగా ఉంటే మనం ప్రేమిస్తాం. తర్వాత ఏ వ్యక్తి అయినా మనకు వాగ్దానం చేసి భవిష్యత్తులో నా వల్ల నువ్వు చాలా పొందుకుంటావు అనే వాగ్దానం ఆ వ్యక్తి నుంచి వస్తే మనం ప్రేమిస్తాం. అవునా కదా? ఓకే. ఇంకొక ప్రశ్న, ఎప్పుడెప్పుడు మనుషుల్ని ప్రేమించం మనం? ఇది కూడా తెలియాలి. అసలు ఎప్పుడు ప్రేమించం మనం? ఎప్పుడు ప్రేమిస్తామో చెప్పాము, ఎప్పుడు ప్రేమించం మనుషుల్ని అది కూడా చూద్దాం. మనం ప్రియులారా మనుషుల్ని ఎప్పుడు ప్రేమించమంటే, లేకపోతే ఒక వ్యక్తి మనల్ని ఎప్పుడు ఇష్టపడడు అంటే, ఒకటే మన దగ్గర వెల్త్, సంపద, డబ్బు లేనప్పుడు ఏ వ్యక్తి మనల్ని ఏం చేయడు? ప్రేమించడు. కరెక్టేనా నేను చెప్పే మాటలన్నీ? ఒక వ్యక్తి దగ్గర డబ్బు లేకపోతే, సంపద లేకపోతే మనల్ని ఏ వ్యక్తి ప్రేమించడు. ఓకే. నెక్స్ట్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ బ్యూటీ, మన దగ్గర అందం లేకపోతే, మొదటిది సంపద లేకపోతే ప్రేమించడు, రెండు అందం లేకపోతే. దానికి ఉదాహరణ చెప్తాను చూడండి. నేను చదువుకునే రోజుల్లో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో నాతో ఒక పక్కనే ఒక స్నేహితుడు కూర్చొని ఉండేవాడు. ఆడు తన సీనియర్ అయిన
అమ్మాయి పేరు మహేశ్వరి అని ఒక అమ్మాయి ఉండేది, మహేశ్వరి. ఆ అమ్మాయి వీడిని ప్రేమించమని వెంటపడేవాడు. నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో వీడు ప్రేమించమని వెంటపడితే దాదాపు ఒక సంవత్సరంన్నర తిరిగాడు. రెండో సంవత్సరం అయిపోయే టైంలో వాడి దగ్గరకు ఒక పేపరు, పుస్తకాలకు అట్టేస్తారు కదా, అట్టేసేటప్పుడు ఈ పేపర్ మీద ఒక ఫోటో ఉంది. ఎవరో ఒక అమ్మాయి మీద యాసిడ్ పోసేసాడంటే, ఎవడో ఒక వేస్ట్ ఫెలో. అది పేపర్లో పడింది. పేపర్లో పడితే ఫోటో చూపించి, ఒరే మహేశ్వర్ నువ్వు ఇంతలా ప్రేమిస్తున్నావు కదా, ఒకసారి ఇదే పిక్చర్ చూడు, కొద్దిసేపు ఈ అమ్మాయినే మహేశ్వరి అనుకో. ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉందో ఆ అమ్మాయి యాసిడ్ పోయలేనప్పుడు. ఇప్పుడు యాసిడ్ పోసిన తర్వాత ఎలాగైపోయింది చూడు, ఫేస్ శుభ్రంగా కాలిపోయింది, భయంకరంగా ఉంది. మహేశ్వరిని ఎలాగున్నా సరే నువ్వు ప్రేమిస్తావా అని అడిగాను నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో. ఆడు ఏమన్నాడు తెలుసా, నేను ప్రేమించను, నాకు అవసరం లేదు కూడా అమ్మాయి. ఏరా ఎందుకు అవసరం లేదంటే, కాలిపోయింది అన్నయ్య శుభ్రంగా ఫేసు, మరి కాలిపోతే ప్రేమించవా, మరి ప్రేమ దేన్ని చూసి ప్రేమిస్తున్నావు అంటే, నేనే కాదన్నయ్య ప్రపంచంలో ఎవరైనా సరే అందాన్ని చూసే ప్రేమిస్తారన్నయ్య వేరే వ్యక్తిని అన్నాడు. అంటే ఒక వ్యక్తి ప్రేమించాలంటే నీ దగ్గర సంపద అయినా ఉండాలి, ఒక వ్యక్తి నిన్ను ప్రేమించాలంటే నీ దగ్గర నీ బ్యూటీనెస్, నీ అందమైన, నీ సారూప్యమైన, సౌందర్యమైన ఉండాలి. ఇంకెప్పుడు ప్రేమించాలో ఒక వ్యక్తి అంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ హెల్త్, మన దగ్గర ఆరోగ్యము లేకపోయినా ఒక వ్యక్తి మనల్ని ప్రేమించడు. దీనికి ఉదాహరణ చెప్తున్నాను వినండి. చూడండి, తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? అనాథాశ్రమం కంటే ముందు పక్కనే ఒక పాకేసి అందులో ఏం చేస్తారు? వీళ్ళకి ఆరోగ్యం లేదు, కష్టపడే సామర్థ్యం లేదు, వీళ్ళని తీసుకెళ్ళి తల్లిదండ్రులు ఎక్కడ పడేస్తారు? పాకలో పాడేసి ఒక ముద్ద ఆడేస్తారు అనమాట, ఒక చెప్పలో. మరి చిన్నప్పుడు ఆ తండ్రి ఆ తల్లి ఎంతలా పెంచుంటారు వాళ్ళని. అంటే వీటన్నిటిని ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించాలంటే నీకు అవసరమైనా ఉండాలి, నీకు మేలైనా చేసి ఉండాలి, నీకు వాగ్దానాలైనా చేసి ఉండాలి, లేకపోతే నీ మాట అయినా వినుండాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించగలవు. లేదా ఇంకొకటే, ఒకవేళ ఒక వ్యక్తి నువ్వు ప్రేమించాలంటే అతని దగ్గర అందమైనా ఉండాలి, అతని దగ్గర సంపద అయినా, సిరైనా, ధనమైనా ఉండాలి, లేకపోతే అతనికి ఆరోగ్యమైనా ఉండాలి. ఇవి ఉంటేనే మనుషులందరినీ ప్రేమిస్తారు, అవునా కదా? మరి వీటన్నిటికంటే దేవుడు మనందరి జీవితంలో ఎక్కువే చేశాడు. ఈరోజు దేవుణ్ణి మనం ఎందుకు ప్రేమించాలి అనే ప్రశ్న వేసుకుంటే, ఆయన చేసినటువంటి మంచితనము, ఆయన చూపినటువంటి ప్రేమ, ఆయన చేసినటువంటి మేలు ఎలాంటిదో ఈరోజు క్రైస్తవ జీవితానికి విశ్వాసగా కూర్చున్న నీకు నాకు ఖచ్చితంగా తెలియాలి. ఎంత త్యాగం చేశాడు ఆయన, ఎలా చూసుకున్నాడు మనల్ని, ఎంత ప్రేమించాడు దేవుడు అనేది మనకు తెలియాలి. అదే ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే, నేను పేతురు స్థానంలో ఉండి, ప్రభువా నువ్వు నా కోసం ఏం చేసావు అసలు? లోకస్తులు అయితే నా దగ్గర అందం ఉంటే ప్రేమిస్తారు, బలం ఉంటే ప్రేమిస్తారు, ధనం ఉంటే ప్రేమిస్తారు, మాట వింటే ప్రేమిస్తారు, వాగ్దానాలు చేస్తే ప్రేమిస్తారు, లేకపోతే ఇంకేంటది, నేను ఏదైనా వాళ్ళకి అవసరం ఉంటే నన్ను ప్రేమిస్తారు. కానీ అసలు నువ్వెలా ప్రేమించావు నన్ను? అసలు నన్ను ఎలా ప్రేమించావు? నువ్వు నాలో నుంచి ఏం కోరుకున్నావు? నా కోసం ఏం చేసావు నువ్వు? ఈరోజు ప్రియులారా, మీరు అర్థం చేసుకోవాలి, సంఘంలో కూర్చున్నటువంటి నీవైనా నేనైనా, అసలు మన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఏం చేశాడో మనకు తెలియాలి. ఎంత విలువైనటువంటి త్యాగం చేశాడో, ఎంత విలువైనటువంటి ప్రేమ చూపించారో, ఎటువంటి కార్యాలు నీ కోసం నా కోసం దేవుడు చేశారో ఈరోజు తెలియాలి, మనందరికీ తెలియాలి. మొదటిగా చూస్తే, మనం దేవుణ్ణి అడిగితే అసలు నువ్వేం చేసావు నా కోసం అనే ప్రశ్న అడగగలిగితే, ఆయన మొట్టమొదటిగా చెప్తున్నటువంటి సమాధానం ఏంటో తెలుసా? దేవుని మనం కానీ అడిగితే, అసలు నువ్వు నా కోసం ఏం చేసావు ప్రభువా, నేను ఎందుకు నిన్ను ప్రేమించాలో మొట్టమొదటిగా నాకు కారణాలు చెప్పంటే, మొదటి కారణం మనం బైబిల్ నుంచి చూద్దాం ప్రియులారా. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక తెరవండి ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. ఎందుకు వచ్చారంట యేసు ప్రభువారు? నువ్వేం చేసావు ప్రభు నా కోసం, అసలు నేను నిన్ను ఎందుకు ప్రేమించాలి అని కానీ మనం అడగగలిగితే, ఆయన చెప్పేది, దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడు, నీ కోసం ఏం చేశాడంటే, పరలోకాన్నే విడిచిపెట్టి పాపపు స్థితిలో ఉన్నటువంటి మన దగ్గరకు వచ్చి పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి ఏం చేశాడు? నరావతారిగా నరరూప శరీరాన్ని దాల్చి ఎక్కడో మహిమలో కూర్చోవలసినటువంటి ఆ దేవుడు
ఆ పరమ తండ్రి ఆకాశ మహాకాశాలు పట్టజాలైనటువంటి, ఎవరూ కూడా సమీపించలేనటువంటి తేజస్సులో, మహిమలో, దూతలు కూడా చూడలేనటువంటి తేజస్సులో అమరత్వం కలిగి నివసిస్తున్నటువంటి ఆ దేవుడు పాపులమైన మన కోసం పాపములో, శాపములో, సాతాను కబంధ హస్తాల్లో ఉండి నలిగిపోయి శాపములో నరకానికి దగ్గరగా ఉన్నటువంటి మన కోసం నిన్ను రక్షించాలని ఏం చేశాడో తెలుసా ప్రియులారా? ఆయన విడిచిపెట్టకూడని ఆ భాగ్యాన్నే నీ కోసం, నా కోసం ఆయన స్వరూపాన్నే మార్చేసుకుని భూమి మీదకు వచ్చి పాపులను రక్షించుటకు యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చి నిన్ను నన్ను ఆయన రక్తము కార్చి మనల్ని విడిపించి మనల్ని పిల్లలుగా చేసుకున్నారు. ఆయన ఏం చేసావు ప్రభు అని నువ్వు అడిగితే, నీవు పాపములో, శాపములో, సాతాను కబంధ హస్తాలలో నలిగిపోయి ఆశీర్వాదము లేక, నెమ్మది లేక, సుఖము లేక, పాపముతో ఉన్న నీ దగ్గరకు, పాపములో ఉండి చనిపోవలసిన నీ దగ్గరకు వచ్చి ఉచితముగా రక్షణ ఇచ్చి నీతిమంతులుగా చేశారు. ఇది మొట్టమొదటి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము. నిన్ను ప్రేమించి ఏం చేశాడంటే, పాపులమైనటువంటి మనల్ని దేవుడు ఏం చేశారు? రక్షించాడు. అందుకే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికే వచ్చాడు. అది మొట్టమొదటిది. దీనికోసం కొంత భాగం పోయిన వారంలో చెప్పాను నేను. రెండవది ప్రియులారా, పాపులను రక్షించడానికి నరావతారిగా వచ్చి ఆయన ఇంకేం చేశాడు మన కోసం అంటే, మనందరి కోసం తన విలువైనటువంటి ప్రాణాన్ని అర్పించాడు దేవుడు. చెప్పండి, ఏం చేశాడు ఆయన వచ్చిన తర్వాత? చెప్పండి అమ్మా. అదే తిమోతి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుదాం చూడండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. ఏం చేశారంట? ఈయన అందరి కొరకు. ఎవరి కొరకు ప్రియులారా? ఏ భేదము లేదు. ఆ జాతి వారం లేదు, ఈ జాతి వారం లేదు, ఆ వర్గం వారం లేదు, ఆ కులం వారం లేదు, ఈ కులం వారం లేదు. అందరి కొరకు దేవుడు ఏం చేశాడంటే, తన్ను తానే విమోచన క్రయధనముగా నీ స్థానంలో, నా స్థానంలో ఉండి ఈ సర్వ మానవాళి కోసం దేవుడు ఏం చేశారు? క్రయధనముగా తన్ను తాను ఏం చేశారు? అర్పించుకున్నారు ప్రియులారా. అంటే ప్రాణాన్నే అర్పించేశాడు దేవుడు, ప్రాణాన్ని అర్పించేశాడు. ఒక సంగతి చెప్తున్నాను వినండి. ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు ప్రేమించుకున్నారు. ఇది జరిగి 2002 అనుకుంటాను. ఇది జరిగింది 2002లో జరిగింది అనుకుంటాను ఈ సంఘటన జరిగి. ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు ప్రేమించుకున్నారు. వీళ్ళు ప్రేమించుకుని ఇంట్లో చెప్పారు, పెద్దలు ఒప్పుకోలేదు. వాళ్ళ కులం వేరు, వీళ్ళ కులం వేరు. ఎక్కడో దూరంగా ఒక కొండ మీదకి వెళ్ళిపోయి ఈ సమాజం మనల్ని బ్రతకనివ్వట్లేదు, మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందామంటే నీ క్యాస్ట్ వేరు, నా క్యాస్ట్ వేరు, మన ఇద్దరు కులాలు వేరు కాబట్టి మనల్ని ఎక్కడున్నా బ్రతకనివ్వరని చెప్పి ఒక ఎత్తైనటువంటి శిఖరం మీదకి వెళ్ళిపోయారు. ఒక ఎత్తైనటువంటి శిఖరం మీదకి వెళ్ళిపోయి ఇద్దరం దూకేసి చచ్చిపోదాం అనుకున్నారు. అక్కడ ఎక్కేసి దూకేద్దాం అనుకున్నారు యవనస్తుడు, యవనస్తురాలు. ఈ చివర ప్రియులారా దూకేసే టైంలో ఇద్దరు చేతులు పట్టుకున్నారు, ఇద్దరు కళ్ళు మూసుకుని ఏం చేశారంటే, ఇక దూకేద్దాము అన్న టైంలో ఇద్దరు చేతులు పట్టుకుని ఇలా కిందకు దూకే టైంలో అబ్బాయి చెయ్యి విడిచిపెట్టేశాడు అమ్మాయిని. ఆ ఎత్తైనటువంటి కొండ మీద నుంచి ఆ అమ్మాయి కిందకు పడిపోయి ఆ రాళ్ళకి శరీరం తగిలి ఆ శరీరం పాట్లుగా విడిపోయి ఆ అమ్మాయి తల పగిలిపోయి ఎముకలు విరిగిపోయి అన్నీ బయటకు వచ్చేసి చనిపోయింది. ఆడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఆడిని కేసు విచారించే టైంలో వాడు ఏం చెప్పాడో తెలుసా? నాకు వెళ్ళిపోదాం అనుకున్నానండి, ఆ చనిపోయే టైంలో నాకు భయం వేసింది. ఏం భయం వేసిందంటే, నేను చనిపోతే నేను కానీ చావకపోతే నేను మొత్తం లైఫ్ అంతా ఈ స్ట్రక్చర్ మీద, ఈ చైర్లో కూర్చోవాలి, లేకపోతే బెడ్ మీద ఉండాలి, ఇలాంటి బ్రతుకు నాకు వద్దు అని చెప్పి అమ్మాయి చెయ్యి విడిచిపెట్టేశానండి అని చెప్పి ఆడు కోర్టులో సాక్ష్యం ఇచ్చాడు. ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒక వ్యక్తి నీ కోసము నా కోసము చనిపోవాలంటే ఎవడో చనిపోడు. అది భార్య అయినా చనిపోదు, భర్త అయినా చనిపోడు, పిల్లలైనా చనిపోరు. ఎవరు కూడా నీ కోసం ప్రాణం పెట్టడానికి ముందుకు రారు, ఎవరు కూడా రారు. మనం అనుకుంటూ ఉంటాం, పిల్లలు ఉన్నారు నన్ను చాలా బాగా చూసుకుంటారని. పిల్లలే చాలా బాగా చూసుకుంటే అనాథాశ్రమాలు ఎందుకు, వృద్ధాశ్రమాలు ఎందుకు ప్రియులారా? మనం అనుకుంటాం పెళ్లి చేసుకునేటప్పుడు ఈ అమ్మాయి నాతో పాటు ఉంటుందని. విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, భర్త భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా ఏంటంటే అందరి కొరకు తన ప్రాణాన్నే ఇచ్చేశాడు దేవుడు. ఆ భేదం ఈ భేదం చూపకుండా, ఆ కులం ఈ కులం చూపకుండా తన్ను తానే విమోచన క్రయధనముగా లోకులందరి కోసం ఆయన తన ప్రాణాన్నే అర్పించేసుకున్నాడు. ఈరోజు ప్రేమ 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 అని చెప్పి చచ్చిపోతున్నారు చూడండి యవనస్తులు. ప్రేమ ప్రేమ అని చెప్పి తల్లిదండ్రులు కూడా 20-30 సంవత్సరాలు పెంచినటువంటి తల్లిదండ్రులు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి జీవితాలను నాశనం చేసుకుని చావాలో మానాలో తెలియక
ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు చూడండి. వీళ్ళందరూ కూడా ఒక్కడో ఏ వ్యక్తి కోసం కూడా ప్రాణం పెట్టలేరు ప్రియులారా. కాబట్టి యేసు ప్రభువారు అసలు ఎందుకు ప్రేమించాలి ప్రభువా నిన్ను అని మనం అడిగితే, నీ కోసం ఆకాశాన్ని విడిచిపెట్టి భూమి మీదకి నరావతారిగా పాపులమైనటువంటి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి ఉద్భవించాడు. 2, ఎందుకు ప్రేమించాలి ప్రభువా నువ్వు అని మనం అడిగితే, నీ కోసం ఏం చేశారు ఆయన? హి గేవ్ హిజ్ లైఫ్ టు యూ ఫర్ యూ. నీ కోసం ఆయన ఏం చేశాడు? నీ కోసం నీకే ఆయన ప్రాణాన్నే మనం పొందవలసినటువంటి శిక్ష అనేకుల కొరకు ఈయన క్రయధనముగా తన్ను తాను విమోచనముగా అర్పించుకున్నాడు దేవుడు. అంత గొప్పగా నిన్ను ప్రేమించిన ఇది మనుషులు ఎవరైనా చేయగలరేమో చూడండి. తర్వాత ఇంకేం చేశారంటే ఆయన ఇంకేం చేస్తారు, మనకి ఇంకేం చేశారు, ఎలా ప్రేమించారు అంటే చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చూడండి. 6వ అధ్యాయం 38వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూడండి. అందులో కూడా ఏమనుంది? ఈ 6వ అధ్యాయం 38లో నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి పై వచ్చినమ్మా, తండ్రి నాకు అనుగ్రహించే వారు అందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చేవారు నేను ఏమాత్రము కూడా బయటకు త్రోసివేయను. ఏం చేయనంట దేవుడు చెప్తున్నారు. రెండవదిగా ప్రాణాన్ని అర్పించేసిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, నా యొద్దకు ఎవరైనా వస్తే నేను ఎంత మాత్రం కూడా త్రోసి వేయను. ఇది ఎంత గొప్ప విషయం అంటే, నా యొద్దకు ఎవరైనా వస్తే నేను త్రోసేయను, ఏమాత్రం కూడా త్రోసేయను. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఏ పరిస్థితుల్లో నువ్వు దేవుడి దగ్గరకు వచ్చినా, ఎంత దిక్కుమాలినటువంటి గడ్డు పరిస్థితుల్లో మనం దేవుడి దగ్గరకు వచ్చినా, ఎంత పేదరికపు పరిస్థితుల్లో ఉండి మనం దేవుడి దగ్గరకు వచ్చినా, సర్వాన్ని కోల్పోయి దేవుడి దగ్గరకు వచ్చినా, పిల్లలు విడిచిపెట్టేశారని దేవుడి దగ్గరికి వెళ్ళినా, భర్త విడిచిపెట్టేశాడు, భార్య విడిచిపెట్టేసిన దేవుడి దగ్గరికి వెళ్ళినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నా యొద్దకు వచ్చేవాడినే నేను ఏమాత్రం కూడా అస్సలు త్రోసివేయను. నేను నా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళల్లో నేను కులాన్ని చూడను. నేను 8వ తరగతి చదువుతున్న రోజుల్లో ఒక రోడ్డు మీద వ్యాన్లో నుంచి ఒక లోడ్ దింపుతుంటే నా చెయ్యి ఆటోకి కింద పడిపోయి పైన ఒక బరువు పడిపోయి చెయ్యి మొత్తం నలిగిపోయింది. ఈ చెయ్యి మొత్తం ఆ ఓనర్ గారు అక్కడే నిలబడి బొమ్మలా చూశాడు తప్ప చెయ్యి మొత్తం నలిగిపోయి రక్తం గారిపోతున్నా దగ్గర రాలేదు. అతను ఏం చెప్పాడో తెలుసా? ఆ రోజు ఏం చెప్పాడో తెలుసా? నన్ను ముట్టుకుందాము అంటే ఇది ఏ కులమో. ఇలాంటి వాళ్ళు ఉంటారు ప్రపంచంలో. నువ్వు ఎంత దారుణమైన పరిస్థితిలో వెళ్ళినా నిన్ను తోసేయడానికే చూస్తారు. ఆ మహానుభావుడిగా ఓనర్ గారికి నాది ఏ కులమో అని డౌట్ వచ్చిందంట. నన్ను ముట్టుకుంటే వాడెక్కడ వాడిని వాడు అపవిత్రం చేసుకుంటాను అని చెప్పి 8వ తరగతి చదివే రోజుల్లో నాకు ఆ రోజుల్లోనే దేవుడు అంటే తెలియకపోయినా ఏంటి సమాజం ఎలా ఉంటుంది, మనిషిని మనిషిగా ప్రేమించట్లేదు అనేటువంటి ఆలోచనలు ఆ రోజు నాకు వచ్చాయి ప్రియులారా. చూడండి, మనం ఒక స్థితిలో ఉండి వేరే వ్యక్తి దగ్గరికి సహాయం అడగడానికి వెళ్తే చాలామంది తలుపులు వేసేసుకుంటారు. చాలామంది లోపల ఉండి కూడా నేను లేనని చెప్తారు. లేకపోతే ఎవరికైనా మనం ఫోన్ చేస్తే ఇంట్లో ఉండి కూడా లేనని చెప్పిస్తారో. ఎవరో కూడా సహాయం చేయడానికి నీ దగ్గరకు రారు, నీ అవసరం ఉంటే తప్ప. మరి దేవుడిస్తున్నటువంటి వాగ్దానము, ఆయన చూపే ప్రేమ ఎలాగంటే, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి దేవుడి దగ్గరకు ఏ సమయంలో వచ్చినా నా దగ్గరకు వచ్చే వ్యక్తిని నేను ఏం చేయను, ఏమాత్రం కూడా త్రోసివేయను. వాడు ఎలాగున్నా సరే నాకు కావాలి. వాడికి అందం లేకపోయినా, వాడి దగ్గర ధనం లేకపోయినా, వాడి దగ్గర సంపద లేకపోయినా, వాడు అందహీనంగా ఉన్నా సరే, వాడు ఎలా ఉన్నా ఏం చేయను, నేను ఏమాత్రం కూడా వాడిని త్రోసివేయను. ఈరోజు మనం నమ్మకాలు చాలామంది మీద పెట్టుకుంటాం ప్రియులారా. నీ అన్నవారే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి దినాలు, క్షణాలు, సందర్భాలు ఎన్నో మన జీవితంలో ఉంటాయి. ఆ తర్వాత ఇంకేం దేవుడు చేస్తున్నారంటే, ఎలా మనల్ని ప్రేమించారంటే, మొట్టమొదట పాపులుగా ఉన్నటువంటి మన కోసం నరావతారుగా భూమి మీదకు వచ్చారు. రెండవది తన ప్రాణాన్నే అర్పించారు. మూడవది ఎన్నిసార్లు దేవుని తలుపులు తడుతున్నా అడుగుడి మీకు ఇయ్యబడును అనే వాగ్దానం నెరవేర్చే మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తున్నాడు. ఇంకా దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు అంటే ప్రియులారా చూడండి, అనుదినము ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడంటే, తెరవండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఈ 4వ అధ్యాయం 19వ వచనంలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంది. ఈ 4:19లో
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును దేవుడు ఇంకెలా ప్రేమిస్తున్నాడంటే నిన్ను అక్కడ ఉంది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో ప్రతి అవసరాన్ని మీకు దేవుడు ఏం చేస్తాడో తీర్చి. ఇంకెలా ప్రేమిస్తున్నావు ప్రభువా, నా కోసం నువ్వేం చేసావు అంటే, నీ కోసం ఏం చేస్తున్నాడంటే దేవుడు ప్రతిరోజు నీకు కావలసినటువంటి అవసరాలను దేవుడు తీరుస్తున్నాడు. అక్కడ ఒక మాట ఉంది, మీకు బాగా అర్థం చేసుకో, క్రీస్తేసు యొక్క మహిమలో అని ఉంది. ఇంగ్లీష్లో అదే మాట మధ్యలో యేసు ప్రభు ఉంటేనే నీ అవసరాలు తీరుతాయని ఉంది. మీరు గమనించండి కావాలితే ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉందంటే, దేవుడికి నీకు మధ్యలో యేసు ప్రభు వారు ఉంటేనే నీ అవసరాలు తీరుతాయని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, తెలుగులో వేరుగా ఉంది. అంటే ఇప్పుడు మన అవసరాలు తీర్చబడాలన్నా మనకి దేవునికి మధ్య ఎవరుండి దేవుణ్ణి ప్రాధేయపడుతున్నారో? యేసు ప్రభువారే. క్రీస్తేసు యొక్క మహిమలో మీ ప్రతి అవసరాన్ని దేవుడు ఏం చేస్తున్నారు? మనం అడుగుతాం, ఏం చేస్తాడు దేవుడు నాకంటే, ఇగో ఇన్ని చేశాడు. ప్రతిరోజు నీకు కావలసినటువంటి అవసరతలు దేవుడు తీరుస్తున్నాడు. నాకేం అవసరాలు తీర్చేది, నాకు ₹1,00,000 అప్పు ఉంది దేవుడు ఇచ్చాడని నువ్వు అడగొచ్చు. నీకు ఆ విషయం అర్థం కావాలంటే ఒకసారి కాకినాడ జీజీహెచ్కి వెళ్ళి నిమిషానికి ఒకరు పోతారు చూడండి, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఒకసారి నిలబడండి. కేజీహెచ్ హాస్పిటల్ ఉంది, సెకండ్కి ఒకటి పోతాడు. అక్కడ సెకండ్కి ఒకటి పోతాడు కేజీహెచ్ హాస్పిటల్లో. ఇలాంటి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూడండి, అసలు నీ అవసరాలు దేవుడు ఎలా తీరుస్తున్నాడు. వాళ్ళకి కనీసం తినడానికి లోపలకు కూడా 4,000 వెళ్ళట్లేదు, ఫ్లూయిడ్స్ పెట్టి లిక్విడ్స్ ద్వారా లోపలికి పంపిస్తున్నారు. మరి ఈరోజు కదలగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, ప్రశాంతంగా కూర్చోగలుగుతున్నాం, నిలబడగలుగుతున్నాం, ఏ ఇబ్బంది లేదు అంటే దేవుడు తీర్చే అవసరతలు కాదా ఇవన్నీ? దేవుడు ఇవన్నీ కనిపించవు, ఇంతలా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకా ఆయన ఎలా ప్రేమిస్తున్నాడంటే చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయం లాస్ట్ వచనం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం లాస్ట్ వచనం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం లాస్ట్ వచనం చూడండి. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితునో అని కిందకు వచ్చేసి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము కూడా మీతో నేను. ఎప్పటి వరకు ఉంటాడంట దేవుడు? యుగ సమాప్తి వరకు. కాలాలు మారిపోతున్నా, యుగాలు మారిపోతున్నా, క్షణాలు మారిపోతున్నా, ప్రియులారా వినండి, యేసు ప్రభు అనే దేవుడు ఎప్పటి వరకు మనతో ఉంటాడు అంటే ప్రియులారా, ఆయన యుగ సమాప్తి వరకు, మనము చనిపోయే వరకు కూడా మన వెన్నంటే ఉండి మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు దేవుడు. శిష్యులతో చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే, యుగ సమాప్తి వరకు నేను నీతో. ఈ వాగ్దానం ప్రియులారా మనతో ఎంతమంది చేసినా, నాకు ఒక పాస్టర్ గారు ఏం వాగ్దానం చేశారో తెలుసా? విశాఖపట్నంలో ఒక పాస్టర్ గారు నన్ను కూర్చోబెట్టి నా చేతిలో చెయ్యేసి ఆయన కన్నీళ్ళు తెచ్చుకుని ఏం చెప్పాడంటే, ఇక నుంచి అమ్మైనా నాన్నైనా నీకెవరో నేనే. విశాఖపట్నంలో ఇక నుంచి అమ్మైనా నాన్నైనా నేనే, అన్నయ్య అయినా తమ్ముడైనా నీకు నేనే, నీకు రక్త సంబంధినైనా ఆప్తుడినైనా ప్రతిదీ నేనే నీకు. ఎవరు చేశారు? ఒక పాస్టర్ గారు. ఎక్కడున్నాడు? అవసరం తీరింది, గెడౌట్ అన్నాడు అంతే. ఏమన్నాడు? ఏమీ లేదు, చిన్న డిస్టర్బెన్స్. యేసు దేవుడు కాదు అని బోధించమన్నాడు. బైబిల్ అలా చెప్తుందా? యేసు దేవుడు కాదని చెప్పిందా? నేను ఎందుకు చెప్పాలి అలాగా? లక్షాధికారి కోటీశ్వరుడు కారులో తిరిగేవాడిని విశాఖపట్నంలో. వాక్యం తప్పుగా చెప్తున్నారని చెప్పి వాళ్ళు కాదనుకుని నేను వచ్చేసాను తెలుసా. వాక్యాలే కావాలి, సంఘాలే కావాలి, డబ్బులే కావాలి, కానుకలే కావాలనుకుంటే ఆయన దగ్గరే స్థిరపడిపోదును. యేసు దేవుడు కాదని బోధించమన్నాడు, లోపలికి తీసుకెళ్ళి యేసు దేవుడు కాదని ఎక్కడుంది బైబిల్లో చూపించమన్నాను. ఆయన ఏమో ఒప్పుకోవట్లేదు, ఇలాంటి వద్దు అన్నాను. అలా లేకపోతే గెడౌట్. అయితే తమ్ముడు నువ్వు వెకేట్ చేసే చెక్కించు, ఓకే హ్యాపీగా. వాక్యం మీద ఆధారపడిన వ్యక్తిని ఎక్కడైనా ఒకేలాగా ఉంటానో, నువ్వు చెప్పమన్నావు అని చెప్పి తప్పు చెప్పను, నువ్వు చెప్పొద్దు అన్నావు అని నిజాన్ని దాచను, ఏదైనా వాక్యానుసారంగా మాట్లాడతాను నేను. ఇప్పుడు ప్రియులారా, కొంతమంది కొన్ని వాగ్దానాలు మన జీవితాల్లో చేస్తారు, అవి స్థిరం లేనటువంటివి, అవి నమ్మకంతో వాళ్ళని కాపాడుకోరు, వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి ప్రేమలు చూపించి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడు అంటే ప్రభువారు, యుగ సమాప్తి వరకు నీతో కూడా నేను మీతో, యుగ సమాప్తి సదాకాలము కూడా నేను మీతో ఉంటాను, మీతోనే ఉంటాను సదాకాలం. నేను ఎక్కడికి మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడిని కాదు. ఇంకా లాస్ట్ మాట చూపించి ముగించేస్తాను ప్రియులారా వాక్యాన్ని. ఇంకా దేవుడు మన జీవితంలో ఆయన్ను ప్రేమించడానికి ఏం చేశాడు అంటే,
14వ అధ్యాయం యోహాను సువార్త మొదటి వచనం చదవండి. 14:1 చదవండి. మత్తయి సువార్త మత్తయి కదా యోహాను సువార్త 14:1 చదవండి. అందులో ఏమనుందో చూడండి. మీ హృదయములను కలవరపడనీయకుడి. 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని. ఇక చివరిది ఆఖరిది నేను చెప్పే పాయింట్లో, ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలి, మన కోసం దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఆయన ప్రియులారా మనము చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడంటే, తండ్రి దగ్గర మనకు స్థలాన్ని సిద్ధపరచడానికి దేవుడు అక్కడ ఉండి నివాసాలు కడుతూ ఉన్నారు. ఆయన మరలా వచ్చి మనందరినీ ఏం చేస్తారు, ఆయనతో పాటు ఆ పరలోక రాజ్యానికి. అంటే చూడండి, చనిపోయిన తర్వాత కూడా దేవుడు మనల్ని, ఎవరైనా ఇలాంటి వ్యక్తి ఉన్నారా ప్రియులరా, నీ అవసరాలు తీర్చేవాళ్ళు, అడగకపోయినా నీ అవసరాలు తీర్చేవాళ్ళు, సదాకాలం నీతో ఉండేవాళ్ళు, నువ్వు చనిపోయినా సరే నిన్ను విడిచిపెట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందమైన ఇల్లు కట్టుకున్నాడు ఒక ఆయన, మొత్తం టైల్స్ వేయించుకున్నాడు, మొత్తం డూప్లెక్స్ కట్టించుకున్నాడు, అన్నీ కట్టించుకున్నాడు. ఒక నెల ఉండి ఎక్కిళ్ళు వచ్చి చచ్చిపోయాడు అదే ఇంట్లో. ఆ నరగంటలో తీసుకొచ్చి ఎక్కడ పడేశారు? బయట పడేశారు. అంటే ఈ లోక సంపదలు ఉన్నంత వరకే, మరి అంత కట్టాడు కదరా మీకు లోపల పడుకోబెట్టంటారా అంటే, శవం ఏంటది, ఎక్కడ తీసుకొచ్చి పడేశారు? ఏంటి అంత ఇల్లు కట్టి నీకు అంత వసతులు ఏర్పాటు చేసి కాలు కింద ఎట్టకుండా నీకు మొత్తం కార్లు కొని ఉన్నటువంటి నీ తండ్రి చనిపోతే నువ్వు ఎక్కడ పడేసావు? బయట పడేసావు. చివరికి ఏం మిగులుతో తెలుసా మనకి చచ్చిపోయిన తర్వాత శ్మశానంలో? ఒకవేళ హిందూ అయితే ఎవడో ఉండడు అక్కడ. ఆ శరీరం కాలిపోతున్నటువంటి ఆ సమయంలో ఆ కాళ్ళు కర్రతో నొక్కి పెట్టడానికి ఒక కాటి కాపరి, లేదా క్రైస్తవులు అయితే చనిపోయేటప్పుడు గొయ్యి తీయడానికి ఒక 4 మనుషులు, కప్పెట్టడానికి 4 మనుషులు. అక్కడితో నిన్ను వదిలేస్తారు ఈ జనం, ఈ ప్రజలు. కానీ దేవుడు నువ్వు చనిపోయినా సరే నిన్ను వదిలిపెట్టడు దేవుడు. నేను ఉండే చోటులో మీరు కూడా ఉండేటట్లు నేనేం చేస్తాను మిమ్మల్ని అక్కడికే అంటే, నువ్వు నాకు ఎప్పుడూ కావాలి. ఈసారి పేతురుని అడుగుతున్నాడు దేవుడు, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అంటే, పేతురు ప్రేమిస్తున్నాను అన్నాడు. ఈరోజు మనల్ని అడుగుతాడు దేవుడు, మనం కూడా అసలు నువ్వేం చేసావు నాకంటే, ఇదిగో ఇన్ని చేశాను. పాపివైన నీ కోసం పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాను. పాపివైన నీ కోసం నువ్వు పొందాల్సిన శిక్షను నేను పొంది విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని నీ కోసం అర్పించుకున్నాను. ఇంకా నువ్వేం చేసావంటే, నా యొద్దకు నువ్వు ఎన్నిసార్లు వచ్చినా నిన్ను ఏ రోజు నేను త్రోసివెళ్ళి. ఇంకా నువ్వేం చేసావు ప్రభు అంటే, అనుదినము తండ్రి చెంత నీ అవసరాలు తీర్చుకోవడానికే నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆయన కాళ్ళు పట్టుకుని నేను అడిగాను నీకు. ఇంకా నువ్వేం చేసావు అంటే, నీకు విశ్వాసం అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చాను, నువ్వు అడిగిన ప్రతిదీ నేను నీకు చేశాను. ఇంకేం చేసావు ప్రభు నువ్వు అంటే, సదాకాలము నీతో ఉంటానని వాగ్దానం చేశాను. ఏ గడ్డు పరిస్థితులు వచ్చినా నీతోనే ఉంటానని వాగ్దానం చేశాను. ఎప్పటి వరకు నీతోనే ఉన్నా. నువ్వే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు చాలాసార్లు, నువ్వే నా చేయి వదిలేసి వెళ్ళిపోయావు చాలాసార్లు. ఇంకేం చేసావు ప్రభు నువ్వు అంటే, నువ్వు చనిపోయిన తర్వాత కూడా అందరూ నిన్ను విడిచిపెట్టేస్తారో, ఏదో 4 గొయ్యి తీయడానికి నీ దగ్గర ఉంటారో, నీ అక్కడతో ఇంక నిన్ను మర్చిపోతారో, కానీ నువ్వు చనిపోయినా సరే నా దగ్గర ఉండడానికి ఎప్పటి నుంచే నీకు ఏం చేస్తున్నానో స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నువ్వేం చేస్తావు నా దగ్గరికి, నేను ఇంతలా ప్రేమించానని చెప్పి దేవుడు చెప్తున్నారు. ఈరోజు ఒక ప్రశ్న, ఎందుకు ప్రేమించాలి ప్రభు అని నిన్ను అడిగితే, ఎందుకు ప్రేమించాలి? ఇలా చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో ఏ వ్యక్తి ఉండరు. సదాకాలం ఉండేవాళ్ళు, చనిపోయిన తర్వాత కూడా మనతో వచ్చేవాళ్ళు, మన అవసరాలు తీర్చేవాళ్ళు, మనకు విశ్వాసాన్ని ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. కాబట్టి మన జీవితంలో అందరికంటే, అన్నిటికంటే, వస్తువుల కంటే, ధనము కంటే, మనుషుల కంటే, ప్రేయసి కంటే, తల్లిదండ్రుల కంటే, చదువుల కంటే, పదవుల కంటే కావలసిన వారు ఎవరు చెప్పండి? ఇప్పుడు యేసు ఒక్కరే మన జీవితానికి కావాలి. అందుకే ఒక భక్తుడు చాలా అందంగా రాశాడు ఆ పాట, నీవే నాకు చాలును యేసు. ఒకసారి పాడండి పాట, నీవే నాకు. చప్పట్లు కొట్టినందరు. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. పాడండి, మైక్లో పాడండి.
అవి నీకు సాటి రాగలరా? అమ్మ నాన్నలు ఎందెందరున్నా అవి నీకు సాటి రాగలరా? నా అమ్మ నాన్న నీవే యేసయ్యా, నా అమ్మ నాన్న నీవే యేసయ్యా. నీ చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. అందరం చప్పలు కొడదాం. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా? ఒంటి నిండా బంగారం. హృదయపూర్వకంగా పాడిన పాట. అవి నీకు సాటి రాగలదా? నా బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. మేడమిద్దెలు నాకెన్ని ఉన్నా అవి నీకు సాటి రాగలదా? మేడమిద్దెలు నాకెన్ని ఉన్నా అవి నీకు సాటి రాగలదా? నా మేడంతా నీవే యేసయ్యా, నా మేడంతా నీవే యేసయ్యా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. పాడదాం. నీవే నాకు చాలును యేసు. అందరూ పాడదాం. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. గ్లోరియస్ ఫాదర్, ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు. గాడ్ సో మచ్ లవ్డ్ యూ. ఎంతో దేవుడు నిన్ను ప్రేమించాడు. ఏం చేసావు ప్రభు అంటే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు, ప్రాణాన్ని అర్పించాడు, ప్రతి దినం అవసరాలు తీర్చాడు, ఎల్లప్పుడూ నీతో ఉంటానన్నాడు. చనిపోయిన తర్వాత కూడా నా దగ్గరకు నిన్ను తీసుకెళ్ళిపోతానన్నాడు. ఎంతమంది నిన్ను విడిచిపెట్టేశారో జ్ఞాపకం చేసుకో. ఎన్నిసార్లు మనుషులు నమ్మి మోసపోయావో జ్ఞాపకం చేసుకో. వాగ్దానాలు చేసిన వారే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందుకే చెప్తున్నాడు, అమ్మా నాన్నలు నాకున్నా నీవే చాలు. మేడమెద్దులున్నా, ధనమున్నా, బలమున్నా అవేమీ నీకు సాటి రావు ప్రభువా.